కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలోని మత్స్యకార గ్రామాల్లో అంగరంగ వైభవంగా మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు. చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం, పెద్దబొడ్డు వెంకటయ్యపాలెం, రామన్నపాలెం, మట్లపాలెం మత్స్యకార గ్రామాలలో మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు గత వారం రోజుల నుండి అంగరంగ వైభవంగా గ్రామాలలో నిర్వహించినారు. జాతరలో భాగంగా చివరి రోజైన జాగారం రోజు రాత్రి దూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి చెల్లించవలసిన మొక్కులు, కానుకలు చెల్లించారు. జాతర చివరి రోజు జాగారం రోజు రాత్రి దూర ప్రాంతాల నుండి వచ్చి వేలాది మంది భక్తులు అమ్మవారికి చెల్లించవలసిన మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరను పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు వాడ్రే వీరబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జాతర మహోత్సవాల సందర్భంగా ఎటువంటి అల్లర్లకు, కొట్లాటకు పాల్పడకుండా ఉండాలని కాకినాడ సిఐ చైతన్యకృష్ణ, కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ రెడ్డి, ఏ సత్యనారాయణ వారి ఆధ్వర్యంలో పూర్తి బందోబస్తు కార్యక్రమాలు దగ్గర నుండి పర్యవేక్షించారు. సిఐ, ఎస్ఐ వారి సిబ్బంది పనితీరును చూడడానికి డీఎస్పీ స్వయంగా జాతర మహోత్సవానికి విచ్చేశారు. పడుకున్నా ఆయన పుట్టుకోవచ్చు షాక్ పడుతుంది బయట రండి రండి తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొన్ని మత్స్యకార గ్రామాల్లో ఈరోజు గత వారం రోజుల నుంచి కూడా మహాలక్ష్మి అమ్మవారి జాతర జరుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారి జాతర సాంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ జాతర దగ్గర 3 విలేజెస్లో మేము బందోబస్తు ఏర్పాట్లు చేసాం. దాన్ని ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పెద్దలందరితో కూడా ముందు ఎవరైతే ఈ ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా పిలిచి ఒక పీస్ కమిటీలాగా ఏర్పాటు చేశాం. ఈ 3 గ్రామాల్లోనూ 3 పీస్ కమిటీలు పెట్టాం. ఇదేంటంటే వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా చేసుకునే పండుగ కాబట్టి అందరూ కూడా ఎటువంటి పొరపచ్చాలకి పోకుండా, గొడవలు పడకుండా చేసుకోవాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా టెంపుల్స్ దగ్గర అన్నింటి దగ్గర విజిట్ చేసి అక్కడ బందోబస్తు ఏర్పాట్లు ఏం చేయాలి, ట్రాఫిక్, అదేవిధంగా దర్శనాల దగ్గర కానీ ఈ క్రౌడ్ ఎటువంటి తొక్కిసలాట్లు అట్లాంటివి జరగకుండా ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా ఈ జాతరలు అయ్యే సమయంలో ఎవరన్నా ఈ అశ్లీల నృత్యాలు లాంటివి కూడా వేయకూడదని చెప్పి పెద్దలకు చెప్పడం జరిగింది. సాంప్రదాయబద్ధంగా చేసుకోమని చెప్పడం జరిగింది. ఎటువంటి జూదాలకు కానీ, గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ని కానీ అక్కడ అలౌ చేయకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు మేము చేసుకున్నాం. ఈరోజు దానిలో భాగంగానే సుమారు ఈ 3 ఊర్ల నుంచి మేము సుమారు ఒక 65 మెంబర్స్ స్టాఫ్ని బయట జిల్లా నుంచి మొత్తం అన్ని నుంచి పులప్ చేసి అన్ని చోట్ల వినాయక నిమజ్జనాలు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఈ ఏదైనా ఇన్సిడెంట్ జరగకుండా అడ్డువాడి ఇన్సిడెంట్స్ని అవాయిడ్ చేయడం కోసం మేము ఈ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఈ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కాబట్టి పబ్లిక్కి మేము అందరం తెలియజేసుకున్నది ఏంటంటే ఇట్లాంటి సాంప్రదాయబద్ధమైన పండుగలు ఏవైనా కూడా ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా చేసుకోవాలి. అదేవిధంగా కొంతమంది మద్యం తాగి వ్యక్తులు
అక్కడికి వచ్చి గొడవలు చేయడం అట్లాంటి వాటి కమిటీ వారు కూడా అటువంటి ప్రదేశానికి రాకుండా అడ్డుకోవాలని చెప్పి మేము కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం.